గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. నేను రాధిక. డీటెయిల్స్ చూద్దాం. తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏఐను ఉపయోగించనున్నారు. దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైకుంఠం 1 కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం, వసతి, భద్రతా విషయాల్లో ఇది ఉపయోగపడనుంది. ఏఐ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీటీవీ ఫుటేజ్లు కనిపిస్తాయి. వీటిని సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు అక్కడుండే పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూ లైన్లలో ఎంతమంది భక్తులున్నారు, ఎంత సమయం నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనేది పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు భక్తుల పరిస్థితిని తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపిస్తుంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ 45 నిమిషాల్లో ప్రతి ఒక్క మూలాల్లో ఎంతమందికి దర్శనం భాగ్యం లభించుంటే అవకాశం ఉందో అవి అర్థం చేసుకొని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకొని అంతమందిని కరెక్ట్గా ఎల్ఎన్టీ వాళ్ళ సహకారంతో హెడ్ కౌంట్ చేయించి అంతమందిని ఆ హోల్డింగ్ ఏరియాలో వెయిట్ చేయించే కార్యక్రమం టీటీడీ తీసుకుంటా ఉన్నారు. సో అట్లాగా అంటే ఏ రంగంలో ఆ రంగానికి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, అది మీడియాలో కావచ్చు, భక్తుల ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఎప్పటికెప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడెక్కడైతే దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, తిరుమలలో భక్తులకు దర్శనార్థం మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను స్టార్ట్ చేయబోతున్నారు చంద్రబాబు. సో ఏ విధంగా ఏఐతో భక్తుల దర్శనం ఇదంతా కంట్రోల్ చేస్తారు, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు 9:55 వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 25వ కంపార్ట్మెంట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అధునాతనమైన వ్యవస్థతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 30 కోట్ల వ్యయంతో ఎన్ఆర్ఐ దాతలు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అన్ని రకాల సహకారం అందించారు. సాంకేతిక సహకారంతో పాటు ఆర్థిక సహకారం కూడా వీరు అందించారు. ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్లో 25 మంది సిబ్బంది నిరంతరం 24/7 రీతిలో 5,000 కెమెరాలకు అనుసంధానమైన ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రతి అణువణువును పరిశీలిస్తుంటారు. ముఖ్యంగా క్యూ లైన్లో భక్తుల పరిస్థితి ఎలా ఉంది, రద్దీ ఎక్కడ ఉంది, తోపులాటలు జరిగే అవకాశం ఉందా అన్న విషయాన్ని కూడా వారికి రెడ్ మార్క్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా తిరుమల రక్షణ వ్యవస్థ గురించి కూడా వారు నిరంతరము ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాల యొక్క వస్తున్న ఫుటేజ్ ద్వారాను పరిశీలిస్తారు. మరోవైపు ఏదైతే ఆలయం భద్రతా వ్యవస్థతో పాటు మిగతా అన్ని రకాల వ్యవస్థలకు అనుసంధానం చేసే విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. గత అక్టోబర్లో మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడున్న ఎన్ఆర్ఐలు తాము కమాండ్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ బాగా అభివృద్ధి చెందిన విషయాన్ని, ఏ విధంగా దాన్ని వాడుకోవచ్చు అన్న విషయాన్ని ఆయనకు తెలియజేస్తే మీరే ఎందుకు తిరుమలలో ఏర్పాటు చేయకూడదంటూ వారిని కోరడంతో వారే గత ఫిబ్రవరి నుంచి వచ్చి ఎక్కడైతే తిరుమలలోని 25వ కంపార్ట్మెంట్లో గతంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింత ఆధునీకరించారు. ఇందుకోసం పెద్ద పెద్ద స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్తో సిస్టమ్స్ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిరంతరము నిఘా ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఏదైతే ఈరోజు సీఎం వీటిని ప్రారంభించనున్నారో ఇందుకోసం ప్రత్యేకంగా 9:55 ఆయన ప్రారంభించనున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో సీఎంకు అధికారులు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటున్నారు. నిన్న సీఎం పట్టు వస్త్రాల సమర్పణ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని భక్తులకు మరింత సులభంగా స్వామివారి దర్శనాన్ని కలుగజేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే భక్తులు ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండకుండా కూడా వారి హెడ్ కౌంట్ను బట్టి ఎంత సమయానికి వారికి దర్శనం అవుతుందన్న విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేసి దీని ద్వారా ఒక సమయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా క్యూ లైన్లలో ఎక్కువసేపు భక్తులు ఉండకోకుండా ఇందుకోసం చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. మరోవైపు ఏదైతే పట్టు వస్త్రాల సమర్పణ సందర్భంగా సీఎం
ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్న చోట వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని వ్యాప్తి చేసే విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణాన్ని కొనసాగించాలని, అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 5,000 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించడానికి ఆయన టీటీడీకి సూచనలు చేశారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ఆ ట్రస్ట్ ద్వారా వస్తున్న నిధులతో పేద ప్రజలు ఉన్న చోట వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలి. అదేవిధంగా దేశంలోని మొత్తం అన్ని రాష్ట్ర రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనికి తగ్గట్టు తాను ఆయా ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడతానని తెలియజేశాడు. మొత్తం మీద చూసుకుంటే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్తో ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు ఈరోజు మరొకటి కూడా ఏదైతే PSC 5ను సీఎం ప్రారంభించనున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన ఉపరాష్ట్రపతితో కలిసి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన PSC 5ను ప్రారంభించుకున్నారు. సుమారు 4,000 మంది యాత్రికులు బస్ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన PSC 5లో అధునాతనమైన డైనింగ్తో పాటు అదేవిధంగా కిచెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సీఎం ఈరోజు ఈ 2 కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళనున్నారు. రాధిక.